Hey guys, welcome back to my channel, Sharad Gopala, and this is day two of my vlogging, and this is the first vlog on daily observation, and here we go, how it goes. So, టైం వచ్చేసి ఇప్పుడు 3:15 అవుతుంది, 3:10, 3:15 అవుతుంది. సో ఐ స్టార్టెడ్ టు మై ఆఫీస్. మా ఇంటి దగ్గర నుంచి ఆఫీస్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ అరౌండ్ 30 కిలోమీటర్స్ వస్తుంది. సో మై లాగిన్ is at 6:30. సో కొంచెం ఎర్లీగా వెళ్తున్నా సో దట్ ఐ హ్యావ్ సమ్ టైమ్ టు డూ ఎడిటింగ్. యాక్చువల్లీ ఇంట్లో కూడా చేసుకోవచ్చు, బట్ ఇంట్లో నాకు అంత కంఫర్టబుల్ అనిపించలేదు. బట్ నేను ఆఫీస్కి స్టార్ట్ అయిపోయి ఐ స్టార్ట్ డూయింగ్ మై థింగ్. సో ఇప్పుడు 6:30కి లాగిన్ అయితే 3:30కి లాగౌట్. ట్రాఫిక్లోనే టైం గోస్ అరౌండ్ 1.5 hours, 1 hour to 1.5 hours ఒక లిమిటెడ్ స్పీడ్లో వెళ్తే. Sometimes it takes less than that. Yeah. మరి ఇప్పుడు వచ్చేసి మనం కాప్రా మున్సిపల్ ఆఫీస్ సైడ్ ఉన్నాం. సో ఫ్రమ్ హియర్ విల్ గో టు నేరేట్మెట్. యాక్చువల్గా నాకు ఇంకో రూట్ ఉంది, బట్ ట్రాఫిక్ వైజ్గా నాకు ఇది కొంచెం బెటర్ అనిపిస్తుంది. లాలపేట అదంతా తార్నాక సైడ్ నుంచి వెళ్తే ఇంకా కష్టం. ఐ థింక్ యూ గైస్ కెన్ సీ అక్షయ కార్స్ హియర్. సో ఎవరైనా సెకండ్ హ్యాండ్ కార్స్ అనుకుంటే పోతే చెక్ ఇట్ అవుట్. ప్రైజెస్ కొంచెం రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి కార్కి తగ్గట్టు. కెమెరాకి ఇంకా మైక్ సెట్టింగ్స్ అర్థం అవ్వట్లేదు, అంటే వస్తే కంప్లీట్ నా వాయిస్ వస్తుంది, అది కూడా చాలా గట్టిగా వస్తుంది. సో whenever I ride, people who are watching, వాళ్ళకి ఓన్లీ నా వాయిస్ అంటే కొంచెం ఇరిటేటింగ్ ఉంటుంది. సో బెటర్ బయట సౌండ్స్ కూడా వస్తే బాగుంటుందని. ఐ డోంట్ నో, ఐ వాస్ ట్రైయింగ్ ఇన్ డిఫరెంట్ వేస్ మైక్ ప్లే చేయడానికి. సో యాక్చువల్లీ ఐ డూ హ్యావ్ మై గ్లౌజ్ అండ్ ఆల్, బట్ నాకు కొంచెం కంఫర్టబుల్ లేదు. ఇక్కడ వెస్ట్ దగ్గర పెయిన్ వస్తుంది, అండ్ నకిల్స్ దగ్గర కూడా. ఐ డోంట్ నో వై ఐ హ్యావ్ టు చేంజ్ ఇట్. సో అన్న ఒకటేసారి తీసుకోలేను కాబట్టి ఫస్ట్ I took this camera, and this is DJI Action 2, which costs around 16,000. తక్కువనే అయిపోతుంది సెటప్ అంతా, వ్లాగింగ్ సెటప్. అండ్ నాకు ప్రస్తుతానికి వచ్చేసి ఒక మొబైల్ హోల్డర్ కావాలి. సో యాక్చువల్గా నేను నార్మల్గా బయట తీసుకోవచ్చు, కానీ అవన్నీ ఇక్కడ వస్తున్నాయి సైడ్కి. బట్ ఐ జస్ట్ వాంట్ టు కీప్ మై మొబైల్ ఇన్ మిడిల్. ఈ పొజిషన్లో ఉంటే కొంచెం బెటర్ అనుకొని అనుకుంటున్నా.
So I was searching for Jugaad. And else, if I get any new camera, actually I have a plan. So if I get one, I'll attach my camera Action 2 here on the speedometer. Speedometer మీద అటాచ్ చేశాక చూద్దాం. సో యాక్చువల్గా నేను నిన్న లాంగ్ వీడియో తీశాను. అరౌండ్ 250 కిలోమీటర్స్ 270 కిలోమీటర్స్ రైడ్ అయ్యింది ద టెంపుల్. వరంగల్ సైడ్లో చిల్పూర్ బాలాజీ టెంపుల్. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యూనో. సో ఆ టెంపుల్ మేము ఎక్కువ నమ్ముతాము. కెమెరా కొన్నాక ఫస్ట్ నేను అక్కడ నుంచి రైడ్ చేద్దాం, అక్కడ నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఈవెన్ మై మామ్ టోల్డ్ మీ. సో వాళ్ళు చెప్పినాక కాదంటే బాగోదు కదా. సో కొంచెం సెంటిమెంటల్ కాబట్టి ఐ వెంట్ టు ద టెంపుల్ అండ్ ఫ్రమ్ దేర్ ఐ స్టార్టెడ్ బ్లాగింగ్. సో అక్కడ నుంచి నేను మా మమ్మీ వాళ్ళ ఊరికి వెళ్ళాను. ఫ్రమ్ దేర్ టు సిద్దిపేట్, నాట్ సిద్దిపేట్ ఎగ్జాక్ట్లీ, చేరియాల్ కొమరవెల్లి సైడ్ వెళ్ళాం. అండ్ ఫ్రమ్ దేర్ షామేపేట్ దగ్గర ఐ హ్యావ్ ఎ ఫేవరెట్ డాబా, ఎవర్ గ్రీన్. ఆ డాబాలో లంచ్ చేసుకొని కేమ్ బ్యాక్ టు హోమ్. అంటిల్ యస్టర్డే నేను ఇంకా నా యూట్యూబ్ అకౌంట్ కూడా క్రియేట్ చేయలేదు, ఛానల్. సో నిన్న ఛానల్ క్రియేట్ చేసి ఉంటాయి కదా ప్రొఫైల్ ఫోటో, బ్యానర్స్, డిస్క్రిప్షన్స్ అవన్నీ పెట్టేసి రెడీగా పెట్టాను. అండ్ టుడే ఐ హ్యావ్ టు ఓపెన్ మై ఇన్స్టా అకౌంట్ ఓపెన్ చేయాలి. So once I start posting in YouTube, I'll do it in Insta also. Let's see how it goes. యాక్చువల్గా నాకు DJI Action 2 బెటర్ రైట్ టైంలో తీసుకున్నాను, ఎందుకంటే దీనికి నార్మల్గానే హీటింగ్ ఇష్యూ ఉంటుంది. ఇంట్లో కూర్చొని మీరు నార్మల్గా రికార్డ్ చేసినా కూడా ఇట్ విల్ స్టార్ట్ గెట్ హీట్. సో ఆ హీటింగ్ ఇష్యూ వల్ల బెటర్ నేను సమ్మర్లో స్టార్ట్ చేయలేదు బ్లాగింగ్. సో నైస్ RC200 బేసిక్గా నాకు మంచిగా అనిపిస్తుంది. ఇట్లా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఇప్పుడు ఆ స్కూటీ యాక్టివాలు వేసుకొని పోకుండా ఆఫీస్కి వెళ్ళాలనే ఇంట్రెస్ట్ కూడా కొంచెం పెరుగుతుంది. సో నైస్. ఆయన గ్లౌజ్ వేసుకోండి, ఇంకా నాకంటే బెటర్ ఉన్నాడు. అండ్ ఐఎమ్ షూర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ వన్ పేర్ టూ. రీసెంట్గా 2 days బ్యాక్ ఇంటి దగ్గర సైనిక్ పూర్లో డైనమిక్ రైడర్స్ ఓపెన్ అయింది. సో వన్స్ ఐల్ గో దేర్ and I'll get one riding jacket and a pair of gloves, and I need to get fixed this HTC lights. లాంగ్ వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది దానివల్ల. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఈ బాడన్ మిరర్స్ టు మళ్ళీ బ్యాక్ టు నార్మల్ మిరర్స్కి షిఫ్ట్ అవుతున్నా. నైస్. రెడ్యూస్ టు సైటింగ్స్ ఐ డోంట్ నో, బట్ ఎగ్జామ్స్ పెట్టుకోవాలని నాకు కూడా ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇట్లా పోలీసు వాళ్ళు రెడీగా ఉన్నారు జీతంలోకి వెళ్ళిపోయినాయి. బేసిక్గా మంత్ స్టార్టింగ్లో అంటే మేము దగ్గర పైసలు ఉంటే బరాబర్ ఇచ్చేస్తాం, బట్ when it comes to month end థింక్ కదా. వీళ్ళేమో బోరు. నన్ను పోనీయరు.